Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching biology. So, 10th class biology, we can discuss about the transportation. So, today's topic we are discussing about the transportation. So, what is the meaning of transportation? What is the title meaning of transportation means? సో ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటంటే ఇక్కడ రవాణా అని పిలుస్తాం. ఓకేనా, జనరల్ గా రవాణా, ఇప్పుడు మనకి రవాణా అర్థం కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ట్రావెలింగ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మనం ఒక చోటు నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే వీఆర్ ట్రావెలింగ్. సో ట్రాన్స్పోర్ట్ అవుతున్నాం ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సో ఒక వస్తువు లేకపోతే ఒక వస్తువుని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు పంపించడానికి మనం ఏం చేస్తాం, ట్రాన్స్పోర్ట్ ని తీసుకుంటాం. సేమ్ లైక్ దట్ ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్ జనరల్ గా అసలు ట్రాన్స్పోర్టేషన్ ఎందుకు యూజ్ అవుతుంది, సో ఎందుకు ట్రాన్స్పోర్టేషన్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలంటే, సో రవాణా అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రాన్స్పోర్టేషన్ బేసికలీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ప్లాంట్స్ ఆల్సో, అట్ ది సేమ్ టైం ఇట్ హ్యాపెన్స్ ఇన్ అనిమల్స్ ఆల్సో. సో అనిమల్స్ లో లేదా హ్యూమన్ బీయింగ్స్ లో కావచ్చు లేదా ప్లాంట్స్ లో కావచ్చు, వేటిలో అయినా కూడా ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే రవాణా మొక్కల్లో జరుగుతుంది, జంతువుల్లో కూడా జరుగుతుంది. That is important thing. Transportation basically it's happening in all living organisms. So ఏదైతే లివింగ్ ఆర్గానిజమ్స్ జీవంతో ఉన్నటువంటి జీవులన్నింటిలో కూడా జరిగేటటువంటి ప్రాసెస్ నే ట్రాన్స్పోర్టేషన్ లేదా రవాణా అని కూడా పిలుస్తాము. సో టుడేస్ టాపిక్ we are discussing about the transportation in plants. సో ఈ టాపిక్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్. సో జనరల్ గా ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటో మనకు తెలుసు. అసలు మొక్కల ట్రాన్స్పోర్టేషన్ ఎందుకు వస్తుంది, ఎందుకు మొక్కల ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వి నో ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ గురించి మనందరికీ తెలుసు. మొక్కలు ఏం చేస్తాయంటే నీటిని శోషిస్తుంది, అంటే రూట్స్ లో నుంచి వాటర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సో ప్లాంట్ వాటర్ ని టోటల్ ప్లాంట్ బాడీకి సప్లై చేస్తుంది. సో వాట్స్ హ్యాపెన్ హియర్, the roots are absorbing water molecule from soil and it may be transferred root part to shoot part. అంటే మొక్కలు ఏం చేస్తాయంటే నీటిని ఒక చోట నుంచి ఏం చేస్తాయి ఇంకొక చోటికి తీసుకుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ దిస్ టైప్ ఆఫ్ రూట్స్. దిస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్. సో దిస్ ఈస్ ప్లాంట్, వీ కెన్ టేక్ వన్ ప్లాంట్. సో ఈ ప్లాంట్ లో మనం అబ్జర్వ్ చేస్తే జనరల్ గా సాయిల్ లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్, సో what is the water molecule are present in here in soil. So this water molecule will be entering into roots. వాటర్ మాలిక్యూల్ ఎక్కడికి ఎంటర్ అవుతుందంటే రూట్స్ లో ఎంటర్ అవుతుంది. రూట్స్ లోకి వచ్చిన తర్వాత రూట్ నుంచి ఏమవుతుంది, ఇట్ మే బి ట్రాన్స్ఫర్స్ టు షూట్ పార్ట్. ఈ పార్ట్ ని మనం ఏమని పిలుస్తామంటే షూట్ పార్ట్ అంటాం. సో దీన్ని ఏమని పిలుస్తాము, షూట్ పార్ట్ అని కూడా పిలుస్తాము. సో విచ్ ఇస్ అప్వర్డ్, సో అప్వర్డ్స్ ఆఫ్ ద సాయిల్. ఆ పార్ట్ కంప్లీట్ ని మనం ఏమని పిలుస్తామంటే షూట్ పార్ట్ అంటాం. సో కింద ఉన్నటువంటి పార్ట్ ని మనము రూట్స్ అని పిలుస్తాం. సో రూట్స్ సాయిల్ లో ఉన్నటువంటి వాటర్ అబ్జర్వ్ చేసుకుని పైకి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలి, రూట్ నుంచి షూట్ పార్ట్ లోకి వాటర్ ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ నే ట్రాన్స్పోర్టేషన్ అంటున్నాము. సో ఆ ప్రాసెస్ ని మనం ఏమని పిలుస్తున్నాము, ట్రాన్స్పోర్టేషన్ అంటున్నాం. సో జనరల్ గా about the introduction of transportation, plants needed to move molecules a long distance much more than animals. So here ప్లాంట్ ఏం కావాలంటే, ప్లాంట్ సర్వే కావాలంటే మొక్కలకి ఖచ్చితంగా నీళ్లు కావాలి, దాంతో పాటు లవణాలు కావాలి, న్యూట్రిషన్స్ కావాలి. ఓకేనా. సో ప్లాంట్స్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకునేటప్పుడు వాటర్ తో పాటు న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ప్లాంట్ కెన్ బి సర్వైవ్ బై యూటిలైజింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. మొక్కలు నీటితోనే బతుకుతాయి. సో మొక్కలు నీటిని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత లీఫ్ కి వాటర్ కావాలి, స్టెమ్ కి వాటర్ కావాలి. సో ప్లాంట్స్ ది నీడెడ్ టు వాటర్ మాలిక్యూల్ లీఫ్ అండ్ స్టెమ్ బికాస్ బై ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఈ ప్రాసెస్ ద్వారానే లీఫ్ లోకి వాటర్ వెళ్తుంది, అట్ ది సేమ్ టైం స్టెమ్ లోనికి వాటర్ వెళ్తుంది. సో ప్లాంట్స్ ఎలా వాటర్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటాయి అంటే, సో ప్లాంట్ కి కావాల్సినటువంటి సోర్స్ ఆఫ్ మినరల్స్ కానీ లేదా న్యూట్రిషన్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ కి ఎలాంటి మినరల్స్ కావాలి, మెగ్నీషియం కావచ్చు, ఐరన్ కావచ్చు, నైట్రోజన్ కావచ్చు, పొటాషియం కావచ్చు, సల్ఫర్ కావచ్చు, ఇలాంటి మినరల్స్ అన్ని కూడా వాటర్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఎలా అబ్జర్వ్ చేసుకుంటాయి, వాట్ ఇస్ ద ప్రాసెస్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్. సో వాట్ ఇస్ ద మెయిన్ థింగ్, ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్. సో అసలు ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ట్రాన్స్పోర్టేషన్ బేసికలీ transport is basically divided by two steps. So
వన్ వే ట్రాన్స్పోర్టేషన్ అండ్ టూ వే ట్రాన్స్పోర్టేషన్. మొక్కల్లో ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ 2 ways లో జరుగుతుంది. ఒకటి వచ్చి వన్ వే ట్రాన్స్పోర్టేషన్, అనదర్ వన్ ఈజ్ టూ వే ట్రాన్స్పోర్టేషన్. సో ఈ 2 ప్రాసెస్ లో మనకి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ జరగడానికి, అసలు ట్రాన్స్పోర్టేషన్ జరగడానికి 2 parts ఇంపార్టెంట్. సో ట్రాన్స్పోర్ట్ జరగడానికి 2 మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ అనేవి ఉన్నాయి ప్లాంట్స్ లో. సో వన్ ఈజ్ ఇట్ ఈస్ కాల్డ్ జైలం. సో దాన్ని ఏమని పిలుస్తున్నామంటే జైలం అని పిలుస్తున్నాం. అనదర్ వన్ ఈజ్ ద ఫ్లోయం టిష్యూస్. సో ఈ ఫ్లోయం టిష్యూస్ మనకి దేనికి యూజ్ అవుతాయి అంటే ట్రాన్స్పోర్ట్ యూజ్ అవుతాయి. దీస్ 2 థింగ్స్, xylem and phloem. So xylem and phloem, the both tissues are useful to transport the minerals and water molecule and food materials. So that is called the transportation process. అంటే మొక్కలు ఉపయోగించుకునేటటువంటి నీరు కావచ్చు, లేదా లవణాలు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, ఇవి వేటి ద్వారా అబ్జర్వ్ చేసుకుంటాయంటే xylem టిష్యూస్ మరియు ఫ్లోయం టిష్యూస్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో వీటిని ఏమని పిలుస్తామంటే దారు కణజాలం మరియు పోషక కణజాలం. సో xylem ని ఏమని పిలుస్తాము మనం అంటే, సో దాన్ని ఏమని పిలుస్తామంటే దారు కణజాలము. సో దాన్ని ఏమని పిలుస్తున్నాము దారు కణజాలం అంటాం. సో ఫ్లోయం అనేది ఏమని పిలుస్తామంటే పోషక కణజాలం అంటాం. దట్ ఈస్ కాల్డ్ పోషక కణజాలం. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ మొక్కలు. సో మొక్కల్లో ట్రాన్స్పోర్టేషన్ జరగాలంటే ఈ 2 టిష్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్, xylem అండ్ ఫ్లోయం. సో దీస్ 2 parts are very important for the process of photosynthesis. సో ఫోటోసింథసిస్ కి ప్లాంట్ సర్వే అవడానికి ఈ 2 చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ అంటే తెలుసు, మొక్కలో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. సో దేని ద్వారా జరుగుతుందంటే xylem టిష్యూస్, ఫ్లోయం టిష్యూస్ ద్వారా జరుగుతుంది. xylem టిష్యూస్ అండ్ ఫ్లోయం టిష్యూస్ ద్వారా జరుగుతుంది. The photosynthesis of food synthesized by the leaves have to also to be moved to all parts. సో ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, రూట్స్ లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్ పైకి వెళ్తుంది, రిమైనింగ్ పార్ట్స్ అన్నిటికీ వాటర్ సప్లై అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనం 2 parts గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ డివైడ్ బై 2 methods, one way transportation, two way transportation. So these transportation methods depending on 2 parts, xylem tissues and phloem tissues. So what is the function of xylem and what is the function of phloem tissues? So xylem tissues can transfer the water molecule and minerals and dyed materials. So this is the function of xylem tissues. So xylem tissues అంటే ఏంటంటే దారు కణజాలం. దాన్ని ఏమని పిలుస్తాం, దారు కణజాలం. దారు కణజాలం ఏం చేస్తుందంటే మొక్కలు నీటిని మరియు లవణాలను, పోషక పదార్థాలను, రసాయనిక పదార్థాలను సరఫరా చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా చేస్తుంది అంటే రూట్ పార్ట్ నుంచి సో షూట్ పార్ట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. రూట్ పార్ట్ నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాయి, షూట్ పార్ట్ కి, లైక్ దిస్. సో కింద ఉన్నటువంటి మినరల్స్ అన్ని కూడా ఎక్కడికి వెళ్తాయి, పైకి వెళ్తాయి. సో ఇలా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. సో ఇలా జరిగితే ఏమని పిలుస్తామంటే దాన్ని 2 way ట్రాన్స్పోర్టేషన్ అంటాము. ఏమంటాం దాన్ని 2 way ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇలా పైకి వెళ్తుంది, అది సేమ్ టైం ఇట్ మే బి రివర్స్ కింది కూడా వస్తుంది. అంటే అప్వర్డ్స్ టు డౌన్వర్డ్స్, డౌన్వర్డ్స్ టు అప్వర్డ్ ట్రాన్స్పోర్టేషన్, కింది నుంచి పైకి, పై నుంచి కిందికి. సో ఈ విధంగా వాటర్ మాలిక్యూల్ ని సప్లై చేస్తే సో ఆ టిష్యూస్ ని xylem టిష్యూస్ అంటారు. సో దారు కణజాలం ఏం చేస్తుంది, నీటిని మరియు లవణాలను, రసాయనిక పదార్థాలను సో రూట్ లో నుంచి పైన టాప్ ఆఫ్ ది పార్ట్ లోకి, షూట్ పార్ట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దాన్ని ఏమని పిలుస్తున్నామంటే xylem tissues అంటాం. Another important tissue, phloem tissue. So here the phloem tissues are a different function. So phloem tissues are present in especially leaf. Leaf లో ఎక్కువగా phloem tissues ఉంటాయి. So phloem tissues యొక్క ఫంక్షన్ ఏంటి, లీఫ్ లో ఉన్నటువంటి phloem tissues they can transfer the only photosynthesized food materials. So ఏవైతే photosynthesis ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయో లైక్ గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్, సో వీటిని ఏం చేస్తారంటే రిమైనింగ్ పార్ట్స్ అన్నిటికీ సప్లై చేస్తుంది. అంటే ఆకులో ఉన్నటువంటి పోషక కణజాలం, ఆహార పదార్థాలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఏర్పడిన తర్వాత ఆ ఆహార పదార్థాలను మొక్కలో ఉన్నటువంటి రిమైనింగ్ పార్ట్స్ లైక్ స్టెమ్స్ కానీ, రూట్స్ కానీ వాటన్నిటికీ సప్లై చేస్తుంది. అలా సప్లై చేయడానికి యూజ్ అయ్యేటటువంటి వాటినే పోషక కణజాలం అంటారు. సో what is the function of phloem tissues? The main function of phloem tissues which is prepared by the photosynthesis process, the food materials, carbohydrates, etc. It may be transferred to total parts of the plant, like example stem and leaves and roots, etc. సో వాటన్నిటికీ ఫుడ్ మెటీరియల్స్ ని సప్లై చేస్తుంది xylem tissues, phloem tissues. సో ఇవి దీని యొక్క ఇంపార్టెన్స్. సో ఇవి మనకి ఏంటంటే రూట్ టిప్ పార్ట్ నుంచి టోటల్ కంప్లీట్ గా షూట్ పార్ట్ దాకా వాటర్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి xylem tissues. రిమైనింగ్ ఫుడ్ మెటీరియల్స్ అన్నిటిని కూడా phloem tissues ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. సో ఇది మనకి ఏంటంటే
transportation is one of the important material. So it is the process of transportation of substances from the one part to another part within a plant body. So transportation అనేటువంటి ప్రాసెస్ ఏంటి అంటే సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్ అంటే ఏంటి వాటర్ కావచ్చు ఫుడ్ మెటీరియల్ కావచ్చు వాటర్ ఆర్ ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అనదర్ పార్ట్ విత్ ఇన్ ఏ ప్లాంట్ బాడీలో ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఇంకొక చోటు నుంచి ఇంకొక చోటుకి వాటర్ లైక్ దిస్ లీఫ్ లో నుంచి రూట్ కి రూట్ లో నుంచి లీఫ్ కి ఫుడ్ మెటీరియల్స్ కావచ్చు వాటర్ మెటీరియల్స్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ చేయడమే ట్రాన్స్పోర్టేషన్ అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ transportation in plants. So plants లో జరిగేటువంటి transportation. So over small distance between adjacent cells to take a place by diffusion. So ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే by diffusion process. So diffusion means ఏంటంటే వ్యాపనం. సో diffusion means వ్యాపనం. సో ఈ ప్రాసెస్ లో మనకి ఏంటంటే diffusion ప్రాసెస్ అంటే సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో సాయిల్ లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్ అంతా కూడా ఏమవుతుంది పైకి డిఫ్యూజ్ అవుతుంది ఐ మీన్ వ్యాపనం చెందుతుంది. సో దాన్ని ఏమని పిలుస్తామంటే డిఫ్యూజన్. సో దిస్ ఈస్ టుడేస్ టాపిక్ వి ఆర్ డిస్కస్ అబౌట్ ది ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్. సో ట్రాన్స్పోర్టేషన్ డెఫినేషన్ చూసాం. ట్రాన్స్పోర్టేషన్ లో 2-way ట్రాన్స్పోర్టేషన్ 1-way ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. సో దీనికి 1-way ట్రాన్స్పోర్టేషన్ 2-way ట్రాన్స్పోర్టేషన్ కూడా వేటి మీద డిపెండ్ అయి జరుగుతాయంటే జైలం టిష్యూస్ ఫ్లోయం టిష్యూస్. సో వీ కెన్ డిస్కస్ అబౌట్ ది జైలం ఫంక్షన్ అండ్ ఫ్లోయం ఫంక్షన్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో వీ కెన్ లెట్ us కంటిన్యూ ద అనిమల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ప్లాంట్స్ లో కాకుండా అనిమల్స్ లో డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో జరిగే ట్రాన్స్పోర్టేషన్. సో టుమారో వీ కెన్ కంటిన్యూ ద టాపిక్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ సో మచ్.